హలో మాస్టర్స్, వెల్కమ్ టు మీ జీవితం మీ చేతుల్లో డే 52. మనము లాస్ట్ వీక్ ఇక్కడ చదువుకున్నాము అంటే 14th చాప్టర్ నా కథలో ఉంది చదువుకుంటున్నాము. ఆవిడ బాల్యంలో అంటే ఎంత దారుణంగా హింసించబడింది ఏంటి, దాని నుంచి ఆవిడకి ఆ క్రోధము అదంతా ఎలా ఉండిపోయింది, దానివల్ల తనకు ఒక క్యాన్సర్ వచ్చింది కదా, దానికి సంబంధించి అది చదువుకున్నాం మనము. అయితే ఎక్కడ స్టాప్ చేసుకున్నామంటే, అవును నా బాల్యం చాలా దారుణంగా ఉండేది. శారీరకంగా, మానసికంగా, సెక్షువల్‌గా చాలా బలి కాబడ్డాను. అది ఎన్నో ఏళ్ల కిందటి మాట. కానీ ఆ విషయాల్ని తలుచుకొని ఈనాడు నన్ను నేను హింసించుకోవడంలో ఏమాత్రమూ అర్థం లేదు. ఈ విధమైన భావాలతోనే నా శరీరంలో క్యాన్సర్ పెరిగేటట్లు చేసుకొని, నా శరీరాన్ని క్షీణింప చేసుకున్నాను. ఎందుకంటే నన్ను నేను క్షమించుకోలేదు. మరియు ఇతరులని క్షమించి వదిలిపెట్టలేదు. అది తన యొక్క క్యాన్సర్‌కి కారణము అని తను అర్థం చేసుకున్నది అన్నట్టుగా చదువుకున్నాము. ఈరోజు నెక్స్ట్ పారాగ్రాఫ్‌లోకెళ్దాం మాస్టర్స్. నేనిప్పుడు పరిస్థితులకు అతీతంగా ఆలోచించి, విషయాన్ని అర్థం చేసుకొని, ఒక పసిపాపను వారు అలా పెంచారంటే, అలా చూసారంటే, వాళ్ళ బాల్యం ఎటువంటి పరిస్థితులలో కొనసాగిందోనని ఒక అవగాహనకొచ్చాను. యాక్చువల్‌గా ఇది కూడా లాస్ట్ వీక్ చదువుకున్నాం మనము. అంటే వారి వైపు నుంచి కూడా ఆలోచిస్తోంది. వారు ఏ స్థితిలో ఉండి ఉంటారు, అంత పసిపాపని ఇబ్బంది పెట్టారంటే, అన్న ఆలోచన ఆవిడకొచ్చిందిప్పుడు. అంటే అతీతంగా ఆలోచించడం అంటే తన యొక్క బాధని, తన యొక్క ఇబ్బందులని, తన యొక్క పరిస్థితులని పక్కన పెట్టేసి, అంటే అవి ఉన్నప్పటికిని కూడా ఇంకొక రకమైన ఆలోచన వేరే వాళ్ళ గురించి చేయగలిగింది. అది సానుకూలంగా అంటే తను ఎనర్జీ స్థితి పెరిగింది అన్నమాట. అది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఒక మంచి థెరపిస్ట్ సాయంతో నాలో పేరుకుపోయిన క్రోధ భావాలను ఎలా బయటకు వెళ్ళగక్కాలో నేర్చుకున్నాను. తను డాక్టర్ సహాయం కూడా తీసుకుంది, థెరపిస్ట్ సహాయం. ఎన్నో ఏళ్ల నాటి పేరుకుపోయిన నా క్రోధాన్ని, దిండ్లని అంటే పిల్లోస్ ఉంటాయి కదా, వాటిని బలంగా గుద్దడం ద్వారా తీర్చుకున్నాను. ఈవిడ మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఈవిడ ఒక రూమ్‌లో మనం ఎవరు లేనప్పుడు చూసుకొని, అంటే గోడలకు ఇలా గుద్దుకున్నట్లయితే మనకు హర్ట్ అవుతుంది కదా, దెబ్బ తగులుతుంది. అలా కాకుండా పిల్లోస్ మీద, పంచ్ బ్యాగ్స్ మీద వీళ్ళు బాక్సర్స్ వీళ్ళెలా కొడతారో అలా పిల్లోస్ మీద మనం గట్టిగా అదేదైతే పరిస్థితి ఉందో, లేదా ఒక పర్సన్ అయినప్పటికిని ఆ పిల్లోని ఆ విధంగా ఆ పర్సన్ లాగా, ఆ పరిస్థితి లాగా ఊహించుకొని మన కోపం మొత్తం తీరిపోయేదాకా కొట్టొచ్చు ఎన్ని సార్లైనా. ఎవ్వరికీ హాని జరగట్లేదు. పైగా మీలో ఉన్న కోపము ఆ పిల్లోని ఆ పరిస్థితిలాగా లేదా వ్యక్తిలాగా ఊహించుకున్నారు కాబట్టి వాళ్ళ మీద చూపించినట్లుగా మీకు మనసు చల్లబడతదనమాట. అంటే ఆ క్రోధం అనే వేడి బయటికెళ్ళిపోయి మనసు చల్లారిపోతది. కావాల్సింది అదే మనకి. ఎవ్వరికీ హాని జరగకుండా అది బయటికి వెళ్ళిపోవడం. సో, ఆ ద్రిండ్లను బలంగా గుద్దడం ద్వారా తీర్చుకున్నాను. ఇది నాలోంచి ఏదో వెళ్ళిపోయిన భావనను కలిగించింది. రిలాక్స్డ్‌గా అనిపించింది ఆవిడకి. తర్వాత నా బాల్యంలో నా తల్లిదండ్రులను, పెద్దలను గుర్తు చేసుకున్నాను. వాళ్ళ జీవితాన్ని సునిశితంగా పరిశీలించాను. నా అవగాహన పెరిగే కొద్దీ, పెద్ద మనసుతో ఆలోచించే కొద్దీ, వారి బాధను అర్థం చేసుకున్నాక, నా హృదయంలో వారిపై జాలి, దయ కలిగాయి. నా పరిస్థితికి వారిని నిందించడం అనే భావన నాలో నెమ్మదిగా కరిగిపోయింది. దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ లాగా చెప్పుకోవాలంటే, లెట్స్ సే మనం ఒక ప్లేస్‌లో సింపుల్ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ ఇది. మనం అక్కడ మన ఫ్యామిలీతో కూర్చొని ఒక ఫుడ్ తెచ్చుకున్నాము. ఒక ప్రసాదం అనుకోండి. లేదా ఒక దగ్గర ఒక ప్యాకెట్స్‌లో మీరు కొనుక్కొచ్చుకొని ఒక ప్లేస్‌లో కూర్చొని తింటున్నారు. ఓకే. తింటూ ఉన్నప్పుడు మనకు సడెన్‌గా ఒక వ్యక్తి అంటే బాగా తను తినడానికి తిండి లేదు అని అనుకుందాము. మనం అక్కడ కూర్చొని తింటూ ఉన్నప్పుడు, అడిగితేనైతే మనం ఇవ్వము. మన నలుగురి ప్లేట్స్ మాత్రమే మన దగ్గరున్నాయి. అంత ఫుడ్డే మన దగ్గరుంది. వాళ్ళు అడిగితే ఇస్తామన్న గ్యారంటీ ఏమీ లేదు. ఓకే. ఆకలితో ఉన్నాడు. ఇంతకుముందు అడిగి చూసాడు వేరే వాళ్ళని, ఇవ్వలేదు. సో, బాగా ఆకలితో ఉన్నాడు కాబట్టి తనకున్న ఒకే ఒక అవకాశం ఏంటి? మన చేతుల్లో నుంచి లాక్కొని ఎళ్ళిపోవడం. కైండ్ ఆఫ్ మన కళ్ళ ముందే దొంగతనం చేయడం ఆ ఫుడ్‌ని. ఒకరి చేతిలో నుంచి, అందులో మన మన పిల్లలలో ఒకరి చేతిలో నుంచి జస్ట్ అలా గ్రాబ్ చేసుకొని ఎళ్ళిపోయాడనుకోండి. మనకు ముందుగా వచ్చేదేంటి? కోపమొచ్చేస్తది. పిల్లల చేతిలో నుంచి పట్టుకెళ్ళిపోయాడు వీడు ఫుడ్డు అని చెప్పేసి. కానీ
కోపమొస్తుంది, తిడతాము, వీలైతే దొరికితే కొడతాము. మనమే కాదు మన చుట్టూ ఉన్న నలుగురు కూడా కొడతారు. ఫస్ట్ ఆవేశం వస్తూ ఉంటది కాబట్టి. తరువాత కాస్త నిదానంగా ఆలోచిస్తే, అరే! వాడికి తిండి లేదేమో కదా! మనకు నలుగురికి కలిపి 3 ప్లేట్‌లైనా మిగిలాయి. 3 ప్లేట్‌లని నలుగురు షేర్ చేసుకోవచ్చు అట్‌లీస్ట్. వాడు ఎన్ని రోజుల నుంచి తిన్నాడో, ఫుడ్ దొరకనట్లుంది. లేకపోతే పసిపాప చేతిలో నుంచి ఎందుకు ఫుడ్ లాక్కెళ్ళిపోతాడు? అయ్యో పాపం! పోనీలే అనవసరంగా తిట్టాను, అనవసరంగా కొట్టాను, లేదా నలుగురి చేత కొట్టించాను. అయ్యో పాపం! అని అనిపిస్తుంది కదండీ! మన ఆవేశం, కోపం తీరిన తర్వాత. అలాంటిదే అనుకోవచ్చు. అక్కడ చాలా బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటాం, కనెక్ట్ అవుతాం. ఈవిడది అంత చిన్న ఎగ్జాంపుల్ కాదు. అంత చిన్న బాధ అసలే కాదు. చాలా 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 పెద్ద బాధలే అవి చెప్పాలి అంటే. దాన్ని కూడా అలాగే అర్థం చేసుకొని ఒక్కొక్కరి మీద జాలి, కరుణ కలిగాయి ఆమెకి. వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకుంటే. సేమ్ బెగ్గర్ పరిస్థితి మనం ఎలా అర్థం చేసుకున్నామో, అంటే లాక్కుపోయాడు కదా ఫుడ్డు. అతని పరిస్థితి ఎలా అర్థం చేసుకున్నామో అంతే సింపుల్‌గా ఈవిడ అర్థం చేసుకుంది. సో, దీనితో పాటు అర్థం చేసుకున్న తర్వాత నెమ్మదిగా మనలో వాళ్ళ పైన కోపం, క్రోధం ఏది ఉండదండి. వాళ్ళ పరిస్థితి పట్ల జాలో, దయో, కరుణో, సహాయం చేయించాలని, మనం ఏదైనా సహాయం చేయగలిగితే చేయాలనిపించడము, ఇలాంటి మంచి మంచి ఎనర్జీస్‌తో కూడిన ఎమోషన్స్ కలుగుతాయి మనకి. దీనితో పాటు ఒక మంచి న్యూట్రిషనిస్ట్. న్యూట్రిషనిస్ట్ అంటే తెలుసు, ఆహార పదార్థాలపై అవగాహన గల వ్యక్తి లేదా డాక్టర్. అతని కొరకు వెతికాను. నా శరీరంలో ఇన్నాళ్ళు జంక్ ఫుడ్ అంటే పనికిమాలిన ఫుడ్ ఉంటుంది కదండీ! అన్నీ మనకు ఆరోగ్యాన్నిచ్చే ఫుడ్స్ మాత్రమే కాదు. మనం తినేవి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మనందరికీ తెలుసు. అవన్నీ కూడా మనకి శక్తిని ఇస్తాయి అనుకోవడం, తినే ప్రతి ఫుడ్డు ద్వారా శక్తి వస్తుంది అని లేదు మాస్టర్స్. ఆ వచ్చే శక్తి నెగెటివ్ శక్తి అయి కూడా ఉండవచ్చు. అంటే కొన్ని ఫుడ్స్ తింటాము. అంటే ఏమని చెప్పొచ్చు? రకరకాలుగా బయట ఆయిల్‌లో వేపినయి కానివ్వండి, రకరకాల కెమికల్స్ కలిపిన ఫుడ్ కానివ్వండి, రకరకాలుగా తింటాం. తిన్న తర్వాత మీకెలా అనిపిస్తుంది? వెంటనే ఏదైనా పని చేసుకోవాలనిపిస్తుందా? ఒళ్ళు నీరస పడిపోయి పడుకుంటే బావుండు అనిపిస్తుందా? బాగా గమనించుకోండి. ఒక పార్టీస్‌కెళ్తారు మీరు బయట. ఆ పార్టీస్‌లో ఫుడ్ తింటారు. లేదా రెస్టారెంట్‌లో ఫుడ్ తింటారు. రోడ్ సైడ్ ఫుడ్ తింటారు. అదంతా కూడా ఫుడే. ఆ ఇడ్లీలు, దోసలు, వడలు వాటెవర్ వాళ్ళు చేసేది మీరు ఇంట్లో కూడా చేసుకొని తింటారు. కానీ తేడా గమనించి చూడండి మీరు. మీ శరీరం ఎలా స్పందిస్తోంది ఆ ఫుడ్ తిన్న తర్వాత? మన ఇంట్లో మనం చేసుకునేది తిన్న తర్వాత మనం ఇతర పనులు చేసుకోగలం. మరీ అంత లేజీగా అనిపించకపోవచ్చు. అనిపిస్తుంది కొన్ని ఆయిల్ ఫుడ్స్ తిన్నప్పుడు. చెప్తాను దానికి కూడా రీజను. కానీ బయట తిన్నవి అవే ఫుడ్స్ అయినా కూడా మనకి ఇంకేమీ చేయాలనిపించదు. స్లాత్ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే లేజీగా పరమ లేజీగా ఉండిపోవాలనిపిస్తది. ఎంతో అలసిపోయిన ఫీలింగ్ కలిగినట్లుంటది. కారణం ఏంటి? మనం ఏం పని చేసామక్కడ పార్టీకెళ్ళి? ఏమీ పని చేయలేదు. మరెందుకంత అలసట మనకి? ఆ తిన్న ఫుడ్డు శక్తినివ్వలేదు. శక్తిని లాగేసుకుంది. ఆ ఫుడ్డు శక్తిగా మారలేదు. ఇది సద్గురు చెప్తారు. ఆయన ఎగ్జాంపులే. ఆయన దగ్గర విన్నదే నేను మీకిప్పుడు చెప్పేది. మన ఇంట్లో చేసుకున్న దాన్ని కొద్దిలో కొద్దిగా ఎందుకు బెటరు అంటున్నానంటే, మనము వ్యాపార నిమిత్తము ఇంట్లో వంట చెయ్యము. బయటవాడు వ్యాపార నిమిత్తం చేస్తాడు. ఎలా సంపద పెరగాలంటే, వాళ్ళ వ్యాపారం ఎలా కొనసాగాలి? ఏది ఏస్తే తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సేల్స్ చేయగలడు. ఈ పిండి బదులు ఆ పిండి వాడినట్లయితే తక్కువ స్పెండ్ చేయొచ్చు తను. అంటే తక్కువ స్పెండ్ చేసి ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చు. లేదు. ఈ మంచి ఆయిల్ కన్నా ఈ చెడ్డ ఆయిలు. దీన్నొక 1,00,000 సార్లు వాడి, వాడి ఆయిలుంది. ఆయిల్‌లో వేపేసాననుకో, నాకదే గోల్‌లో ఇంతమందికి ఒక 100 మిరపకాయ బజ్జీల బదులు ఒక 1,00,000 మిరపకాయ బజ్జీలు వేపేయొచ్చు అదే ఆయిల్‌లో. మనం ఇంట్లో అన్ని సార్లు వాడం కదండీ! ఏదో కొన్ని సార్లు వాడతాం. కొంతమంది ఒకటేసారిగా తీసేస్తూ ఉంటారు కూడా. అది కూడా చెప్పొచ్చు. ఆ ఇంటెన్షన్ అనేది మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. బ్రహ్మకుమారి శివాని గారు చెప్పారు. ప్రసాదం చేసేటప్పుడు ఆ ఇంటెన్షన్ వల్ల మనకు దేవుని గుడిలో తిన్న ప్రసాదాలు తిన్నప్పుడు ఎంతో హాయిగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఏది ప్రసాదంలాగా చేసేది. మళ్ళీ అక్కడ కూడా వ్యాపార నిమిత్తం చేస్తే ఆహ్, ఐ కాంట్ ఆన్సర్ ఫర్ థట్. దానికింక మనం చెప్పలేమనుకోండి. సో, ఆ తినే ఫుడ్డు సాత్వికము అయ్యుండాలి. సాత్వికమైన ఆలోచనలు కూడా చేసి ఉండాలనమాట.
సో ఇప్పుడు ఈవిడ చెప్పేది అదే. ఆ జంక్ ఫుడ్ ఏదైతే తీసుకున్నానో అది తీసుకోవడం వలన నా శరీరంలో పేరుకుపోయిన నెగెటివ్ ఎనర్జీ, దాని నుంచి వచ్చింది ఎనర్జీ, కానీ ఎటువంటి ఎనర్జీ? ఆ ఫుడ్ వల్ల వచ్చింది నెగెటివ్ ఎనర్జీ. నాకు ఆకలైనప్పుడు ఆలు చిప్స్ కొనుక్కొని తిన్నాను. ఆకలి చల్లారిపోయినట్టుగా ఉంటది. ఆకలి తీరిపోయినట్లుగా ఉంటది. అనిపిస్తది అంతే, నిజంగా తీరిపోదు. ఎందుకు తీరిపోదు అంటే అది నీకేమీ శక్తిని సప్లై చేయలేదు. జస్ట్ ఆ టైమ్ బీయింగ్ అంతే. దాంట్లో నుంచి నీకు లోపల ఏ విధమైన ఆరోగ్యము లభించలేదు. సో, అలా అన్నమాట. సో, అలా పేరుకుపోయిన నెగెటివ్ ఎనర్జీని ఎలా శుభ్రపరచుకోవాలో న్యూట్రిషనిస్ట్‌ని కనుక్కొని ఫుడ్ లిస్ట్ అదంతా మార్చుకొని ఆహార పదార్థాలు తీసుకునే వాటన్నింటిని కూడా చేంజ్ చేసుకొని సరైన వాటిని తీసుకోవడం ద్వారా శుభ్రపరచుకోవడం తను తెలుసుకుందట. ఈ జంక్ ఫుడ్స్ మన శరీరాల్లో పేరుకుపోయి చాలా నెగెటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. అలాగే హాని కలిగించే ఆలోచనలు మనసులో పేరుకుపోయి జీవితంలో నెగటివిటీని సృష్టిస్తాయి. ఇప్పుడు కంపారిజన్ చెప్పారు. ఆ జంక్ ఫుడ్ ఎలాగైతే మన శరీరానికి సరికాదు అని మనం అనుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో, అదే విధంగా సరికాని ఆలోచనలు కూడా మనలో సరికాని ఎనర్జీని, నెగెటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి. అవి మన యొక్క మానసిక ఆరోగ్యాన్ని మరియు శారీరక ఆరోగ్యాన్ని రెండింటిని కూడా పాడు చేస్తాయి. చాలా ఎక్కువగా పచ్చి కూరగాయలతో కూడిన శాకాహారమే తీసుకోవాలని అతడు సలహా ఇచ్చాడు. మొదటి నెలలో కొన్నిసార్లు వారానికి 3 సార్లు నా కోలన్‌లో నుంచి నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కోలన్ అంటే మనం లాస్ట్ వీక్ చదువుకున్నాము. పెద్ద పేగు నుండి మలాన్ని విసర్జించే రంధ్రం వరకు ఉండే ట్యూబ్ అనమాట అది లోపల. సో, దాని ద్వారా నెగెటివ్ ఎనర్జీ బయటికెళ్ళిపోయింది అంటే ఆమెకు మోషన్స్ అవ్వడం ద్వారా, బౌల్ మూవ్‌మెంట్స్ ద్వారా ఆ పనికిమాలిన ఫుడ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా అది బయటికి వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు. నాకు ఆపరేషన్ జరగలేదు. నేను చేసిన ఈ శారీరక, మానసిక హీలింగ్ విధానాల వలన 6 నెలల్లో గొప్ప డాక్టర్ చేత నా శరీరంలో క్యాన్సర్ ఛాయలు కూడా లేవని విషయం ధృవీకరించబడింది. ఇప్పుడు నా అనుభవం ద్వారా నేను చెప్పగలను ఖచ్చితంగా. ఆవిడ క్యాన్సర్‌కి ఎలాంటి ట్రీట్‌మెంటు తీసుకోలేదు. బాగా గమనించుకోవాలి మనము. క్యాన్సర్ అనేది చాలా పెద్ద రోగము. ఎలాంటి ట్రీట్‌మెంటు తీసుకోకుండా శారీరకంగా ఈ ఫుడ్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్లో మార్పు తెచ్చుకుంది. మానసికమైన హీలింగ్స్ అంటే క్రోధం, కోపం అలాంటివి ఏవైతే తన నుంచి బయటపడేయాలో అవన్నీ చక్కగా హీలింగ్ మెథడ్స్ ద్వారా అదే ఆ దిండును కొట్టడం ద్వారా అలాంటి వాటి ద్వారా వాటన్నింటి నుంచి బయటపడింది. తర్వాత నాకు క్యాన్సర్ లేదు అనేది ఆమెకెలా తెలియాలి? ఒక గొప్ప డాక్టర్ దగ్గరికెళ్ళింది, మామూలు కాదు. అంటే ఇంక అతను చెప్తే రైట్ అన్నట్టుగా. అతని దగ్గరికెళ్ళి నాకు క్యాన్సర్ ఉందా చూడు అంటే, ఎటువంటి ఛాయలు, అలాంటి నీడలు కూడా నీలో లేవు అని చెప్పారట. క్యాన్సర్ కారకమైన కణాలు నీలో లేవు అని చెప్పారంట. కాబట్టి ఇప్పుడు నేనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి మీకు ఖచ్చితంగా చెబుతున్నాను అని ఏమంటున్నారంటే, మన ఆలోచన విధానాల్లో మార్పు తెచ్చుకోవడం వలన మరియు ఈ విషయాలని నమ్మి, బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మి ఆచరించడం ద్వారా ఎటువంటి రోగంనైనా మనం నయం చేసుకోవచ్చును. అదే కదా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా జీకే సార్ చెబుతూ ఉన్నది. మీకన్నింటికి మెడిసినే అవసరం లేదు. స్పిరిచ్యువల్ టాబ్లెట్స్, ఆధ్యాత్మిక గుళికలు మీరు మనస్సులో తీసుకునే అంటే ఫుడ్డు ఏదైతే ఉందో ఆ ఫుడ్డును మార్చుకోవడం ద్వారా, మనసులో చేసే ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఆ నెగెటివ్ ఎనర్జీ, ఆ అనారోగ్యము ఏ లెవెల్‌లో ఉన్నా కూడా మీరు బయటికి పంపించేసి ప్రతి కణాన్ని స్వస్థత చేకూర్చే విధంగా మీరు చేసుకోవచ్చు. అంటే పూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం. థాట్స్ వాట్ ఇట్ ఈస్. కొన్నిసార్లు జీవితంలో ఏ సంఘటనలైతే మనల్ని తీవ్ర సంతాపానికి గురి చేస్తాయో, అవే జీవితంలో అత్యున్నతమైన మేలును కూడా చేస్తాయి. నా జీవితంలో ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. జీవితపు విలువను ఒక సరికొత్త కోణంలో దర్శించసాగాను. నాకు నిజంగా ఏది ప్రధానమైనదో చూసి, నిర్ణయించుకొని, ఒక చెట్టు కూడా కానరాని ఈ న్యూయార్క్ మహానగరాన్ని మరియు ఈ భయంకరమైన వాతావరణాన్ని వదిలిపెట్టేశాను. అంటే న్యూయార్క్‌లో మొత్తము మన బాంబే అంటాం చూడండి, అలా ఉంటుందండి. అక్కడ పచ్చని చెట్లు అలా ఎక్కువగా ప్లేస్ ఉండదు. ఫుల్లీ క్రౌడెడ్ అనమాట. బిజినెస్ ఏరియా గదా! కమర్షియల్ కాబట్టి ఫుల్లీ క్రౌడెడ్. కాబట్టి ఇంకక్కడ భయంకరం అంటే వేరే రకంగా భయంకరం అని కాదు. మొత్తం
ఆర్టిఫిషియల్‌గా అన్నట్టుగా అనుకోవచ్చు. కృత్రిమమైన వాతావరణం అనుకోవచ్చు. మనకు సహజమైన వాతావరణం అంటే ఏంటి? ప్రకృతి కనిపిస్తూ ఉంటది. చెట్లు, చేమలు, వాటరు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, అది అలా అంత కృత్రిమమైన వాతావరణాన్ని ఇంక నేను ఉండకూడదు. నాకది భయంకరంగా అనిపించింది అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టేశాను. నా క్లయింట్స్ అయితే నేను లేకపోతే చస్తాము అన్నంతగా బాధపడ్డారట. న్యూయార్క్ నుంచి ఆవిడ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు. సంవత్సరానికి 2 సార్లు వారిని పరామర్శించడానికి వస్తానని, ఇంకా అత్యవసరమైతే టెలిఫోన్స్ ఉన్నాయని, నేనెక్కడున్నా నాతో మాట్లాడవచ్చునని చెప్పి వారిని ఓదార్చాను. అక్కడ నా క్లినిక్ మూసివేసి నింపాదిగా కాలిఫోర్నియాకు ట్రైన్‌లో బయలుదేరాను. ఇక నా తర్వాత జీవితాన్ని లాస్ ఏంజిల్స్‌లో మొదలుపెట్టాలి అని అనుకున్నాను. తనెక్కడికి అంటే కాలిఫోర్నియా వెళ్ళిపోయిందనమాట న్యూయార్క్‌ను వదిలేసి. అంటే ప్లేస్‌లో కూడా చేంజ్ తీసుకొచ్చుకుంది తను. ఎన్ని విధాలుగా ప్రయత్నించింది గమనించండి. శారీరకంగా, మానసికంగా ఉన్న ప్లేస్‌ను కూడా వదిలిపెట్టేసి వెళ్ళింది. అన్ని రకాలుగా కొత్త జీవితం మొదలుపెట్టింది అని చెప్పొచ్చు. కొన్నేళ్ల కిందటే నేనిక్కడ జన్మించినా, నా తల్లి, నా చెల్లి తప్ప ఇక్కడ నాకెవ్వరూ తెలియదు. వారు కూడా ఇక్కడికి కొద్ది దూరంలో నివసిస్తున్నారు. ఇక్కడి నుండి వారి వద్దకు అరగంట ప్రయాణం. మా కుటుంబంలో ఎవరూ ఒకరికొకరు సన్నిహితంగా ఉండేవాళ్ళము కాము. ఏ విషయాలు కూడా మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళము కాదు. మా అమ్మకు కొన్ని సంవత్సరాలుగా కళ్ళు సరిగ్గా కనపడటం లేదట. ఈ విషయాన్ని నాకు చెప్పేందుకు ఎవరూ శ్రద్ధ చూపలేదు. ఈ విషయం నాకు బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా చెల్లి నన్ను వచ్చి చూడలేనంత బిజీగా ఉంది. అందుకే నా చెల్లిని అలాగే వదిలిపెట్టేసి నా కొత్త జీవితాన్ని ప్రారంభించాను. మనకు గుర్తుంది. వాళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న అతను మంచివాడు కాదు. ఆహ్, ఈ అమ్మాయి కూడా లూయిస్ కూడా అతని వల్ల చాలా ఇబ్బందులు పడింది. వాళ్ళ అమ్మని కూడా విపరీతంగా తిట్టేవాడు, కొట్టేవాడు. అతను ఇక్కడ అమెరికన్ కంట్రీ కాదు. అక్కడ యూరోపియన్ కంట్రీస్‌లో జర్మనీ అటు సైడ్ నుంచి వచ్చిన వాడనమాట. తర్వాత అతని వల్ల సెకండ్ డాటర్ కలుగుతుంది వీళ్ళమ్మకి. అదే వీళ్ళ చెల్లి అని చెప్తున్నది కదా! సో, కానీ పెద్దగా రిలేషన్ లేనట్లుంది. ఆ చెల్లిని చాలా బాగా చూసుకునేవాడు. తన సంతానం కాబట్టి చాలా బాగా చూసుకునేవాడు. సో, ఇంకా అమ్మాయికి కనీసం మా అమ్మకు కళ్ళు బాలేకపోతే, కళ్ళు కనిపించకపోతే నాకు చెప్పాలి అని కూడా వాళ్ళకనిపించలేదు. మా చెల్లి కూడా నన్ను కాంటాక్ట్ చేయలేదు కాబట్టి, నేను కూడా ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించకుండా అలాగే వదిలిపెట్టేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాను అని చెప్తోంది. నా పుస్తకం అలాగని వాళ్ళ మీద ఏమి కోపము, ద్వేషం అలా ఏమీ లేదు మాస్టర్స్. మళ్ళీ అలా పెట్టుకోకూడదు. జస్ట్ షీ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ అంతే. ఏ కోపము లేదు, ద్వేషము లేదు, బాధ లేదు, దుఃఖము లేదు. అయ్యో! వాళ్ళు నాకు లేకపోయిరే, లేదా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయానే నాకేది చెప్పలే. ఇలాంటివి ఏదీ లేదు. మనకి జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు అంతే తప్పిస్తే, మళ్ళీ అవన్నీ పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ అవి నెగెటివ్ ఎనర్జీని సృష్టిస్తాయి లోపల. నో, నాట్ లైక్ థట్. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అవసరం ఉంది, హెల్ప్ ఉంది, కావాలి అంటే తను చెల్లికైనా చేస్తది, తండ్రికైనా చేస్తది. అవసరమైంది, రైట్ అయిందయితేనే. వాళ్ళ అమ్మకైనా చేస్తది. అప్పుడే తను మారినట్టు. నేను ప్రపంచం మొత్తం చేస్తాను. మీ ముగ్గురికి మాత్రం నేను చెయ్యను అంటే, మళ్ళీ తనలో నెగెటివ్ ఎనర్జీ బిల్డ్ అయిపోయినట్లనమాట. తర్వాత నా పుస్తకమైన 'హీల్ యువర్ బాడీ' నాకు కొత్త దారుల్ని చూపింది. ఎక్కడైనా ఏవైనా న్యూ ఏజ్ మీటింగులు జరుగుతుంటే అక్కడికి పోయి నన్ను నేను పరిచయం చేసుకొని, అవసరమైన వారికి, తగిన వారికి నా పుస్తకాన్ని ఇచ్చేదాన్ని. మొదటి 6 నెలలు ప్రతి సాయంత్రము బీచ్‌కు పోయేదాన్ని. తర్వాత జీవితంలో బిజీ అయిపోతే ఇలా ఖాళీ సమయం దొరకదనే ఉద్దేశ్యంతో అలా బీచ్‌కి అంటే తర్వాత మళ్ళీ బిజీ అయిపోతే నాకు ఈ టైం కూడా ఉండదు అని చెప్పేసి టైం దొరికినప్పుడల్లా బీచ్‌కి వెళ్ళిపోయేదాన్ని అని చెప్తుంది. కాలిఫోర్నియా బీచెస్ చాలా బావుంటాయన్నమాట. ఫ్లోరిడాలో కూడా ఉంటాయి. మాకు కూడా ఉంటాయి. మా చుట్టుపక్కలన్నీ బీచెసే. 20 మినిట్స్, 30 మినిట్స్, 40 మినిట్స్, 1 అవర్ ఇలా రకరకాలుగా వెళ్ళిన కొద్దీ ఉంటూనే ఉంటాయి మాకు బీచెస్. కానీ నేను కాలిఫోర్నియాలో చూసాను. అవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. శాండియాగో దగ్గర ఉన్న బీచెస్. ఆఫ్‌కోర్స్ లాస్ ఏంజలస్ అటువైపు కూడా ఉంటాయి. నేను చూసినయి శాండియాగో దగ్గరవి. తర్వాత నిదానంగా నా వద్దకు క్లయింట్స్ రాసాగారు. ఆ కొత్త ప్లేస్‌లో కూడా. కొన్ని మీటింగ్స్‌లో ఉపన్యాసాలు ఇచ్చేందుకు అవకాశాలు రాసాగాయి. లాస్ ఏంజల్స్‌లో కూడా ఉపన్యసించేందుకు అవకాశం వచ్చింది. 2 ఏళ్లలోనే నేనొక చక్కటి ఇంటిలోకి చేరుకున్నాను. అంటే అక్కడికి వెళ్ళిన 2 ఏళ్లలో న్యూయార్క్‌లో ఎలాగైతే తన వర్క్‌షాప్స్, క్లాసెస్, ఎవ్రీథింగ్ స్పీచెస్ అవన్నీ ఎలా ఇచ్చిందో, అలా ఇవ్వగలిగే స్టేజ్‌కొచ్చిందనమాట 2 ఇయర్స్‌లో. సో, తర్వాత ఒక కొత్త చక్కటి ఇంటిలోకి చేరుకున్నానంటే, ఆ ఇల్లు కొనుక్కోగలిగిందనుకుంటాను బహుశా.
లాస్ ఏంజలస్‌లో నా జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నా బాల్యపు పెంపకంలోంచి నా చైతన్యం ఎంతో ఎత్తుకు దూకింది. అన్ని విషయాలు చాలా సరళంగా జరిగిపోతున్నాయి. కొన్ని మలుపులు మన జీవితాల్ని ఎలా సంపూర్ణంగా మార్చివేస్తాయో కదా! అని చెప్పేసి అంటున్నారు. 2 ఏళ్ల తర్వాత ఒకనాటి రాత్రి మొదటిసారిగా నా చెల్లి నుంచి ఫోన్ వచ్చింది. 90 ఏళ్ల మా అమ్మకు చూపు ఇంకా మందగించిందని, చెవులు కూడా వినపడడం లేదని, దానికి తోడు ఆమె కింద పడి వెన్ను విరుచుకుందని, తన బ్యాక్ హర్ట్ అయిందంట. అది బ్రేక్ అయిందట. చెప్పింది. ఒక్కసారిగా శక్తివంతురాలైన, స్వతంత్రురాలైన మా అమ్మ బాధలతో కూడిన నిస్సహాయురాలైన ఒక పసిపాప అయిపోయింది. మా అమ్మ తను వెన్ను విరగొట్టుకోవడంతో పాటు, నా చెల్లి తన చుట్టూ పేర్చుకొని ఉన్న కొన్ని రహస్యపు గోడల్ని కూడా విరగ్గొట్టింది. మొత్తం చదువుదాం మాస్టర్స్, అప్పుడే అర్థమవుతుంది మనకి. చివరికి మేము తరచూ మాట్లాడుకోవడం ప్రారంభించుకున్నాము. నా చెల్లికి కూడా చాలా వెన్ను నొప్పి ఉందని, నడిచేదానికి, కూర్చునేదానికి కూడా చాలా బాధపడేదని తెలుసుకున్నాను. ఈ బాధనంతా ఆమెలోనే దాచుకుని నిశ్శబ్దంగా ఉంటోంది. ఆమె తింటే ఇంకా ఎక్కడ లావైపోతానో అన్న భయంతో కూడా బాధపడుతున్నది. ఆమె భర్తకు ఈ విషయాలేమీ తెలియదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత ఒక నెలకు మా అమ్మ ఇంటికి వెళ్ళింది. ఆమె తనంతట తాను స్వతంత్రంగా బ్రతకలేకపోయింది. ఆమె నాతోనే ఉండేందుకు తిరిగి నా వద్దకు వచ్చేసింది. జీవితంపై నమ్మకం ఉన్నప్పటికినీ, ఇటువంటి పరిస్థితులలో ఆమెనెలా చూసుకోవాలో అని అనుకున్నాను. నాకు కావలసినంత డబ్బు అందచేసి, నువ్వే ఆ సహాయం చెయ్యాలి అని భగవంతుణ్ణి వేడుకున్నాను. ఆ! ఇక్కడ ఒక లైన్ మనం చెప్పుకోవాలి. మా అమ్మ తన వెన్ను విరగొట్టుకోవడంతో పాటు, నా చెల్లి తన చుట్టూ పేర్చుకొని ఉన్న కొన్ని రహస్యపు గోడలను కూడా విరగ్గొట్టింది. అంటే మీనింగ్ ఏంటంటే, ఎప్పుడు వాళ్ళ చెల్లి ఈవిడకి ఫోన్ చేసింది? అందుకే మనకు ముందు పేజీలో చెప్పారు. మా చెల్లి నాకేం ఫోన్ చేయలేదు. మా అమ్మకి అలా ఉన్నా కూడా. కాబట్టి నేను కూడా వదిలేసాను. నాది నేను మొదలుపెట్టేసాను అన్నట్టుగా, దాని గురించి ఎక్కువగా ఏమీ వర్రీ అవ్వలేదు అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు 90 ఏళ్ల అమ్మ బ్యాక్ హర్ట్ అయింది. బ్యాక్ విరగ్గొట్టుకుంది. కళ్ళు చూపు మందగించింది. చెవులు మందగించినాయి అక్క అనుకుంటూ ఫోన్ చేసింది. అంటే ఆళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ రిలేషనల్ ఇష్యూ ఏదైతే ఉందో, ఫోను కూడా చేసుకోని విధంగా ఏదైతే అడ్డుగోడ ఉందో, అది బ్రేక్ అయ్యింది. మేమిద్దరము మాట్లాడుకునేలాగా చేసింది. ఇద్దరమే కాదు, వాళ్ళమ్మ కూడా. వాళ్ళ మధ్యలో ఉన్న అడ్డుతెరలను లేదా అడ్డుగోడల్ని కూల్చివేసింది. అలాగే వాళ్ళ చెల్లె చెప్పుకుంది. తనకేమి ఇబ్బందులు ఉన్నాయి అన్నది. తను కూర్చోలేదు, నిల్చోలేదు, బ్యాక్ హర్ట్ అవుతుంది, తింటే లావైపోతానన్న బాధ, తన హస్బెండ్‌తో కూడా చెప్పుకోదు. సో, అవన్నీ తినకి చెప్పుకుంది. అది గోడ బద్దలవ్వడము అంటే. సో, తర్వాత వాళ్ళమ్మకి ట్రీట్‌మెంట్ అది చేయించింది. తర్వాత అక్కడ ఒక్కతి ఉండలేదు. 90 సంవత్సరాలు పైగా ఇలా ఇబ్బందులున్నాయి కాబట్టి, తినతో పాటే తీసుకొచ్చింది కానీ, తనని పోషించగలనా, చూసుకోగలనా ఉంటుంది కదా! ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆల్‌వేస్. కానీ తీసుకొచ్చి ఏమనుకుందంటే, భగవంతుడా! నాకు కావాల్సినంత అంటే ఎంత అవసరమో అంత డబ్బు అందచేసి నువ్వే ఆ సహాయం చెయ్యాలి. ఎవ్రీథింగ్. తిన పోషణకు గాని, వాళ్ళమ్మ పోషణకు గాని, వాళ్ళమ్మ డాక్టర్ ట్రీట్‌మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ కావాల్సిన డబ్బుని నువ్వే ఇవ్వు, ఇస్తావు అన్న నమ్మకంతో అన్నట్టుగా చెప్తుందనమాట. ఇక మేమిద్దరము సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆమె ఒక శనివారం నాడు నా వద్దకు వచ్చింది. కానీ తర్వాత వారంలో శుక్రవారం నాటి నుండి 4 రోజుల పాటు నేను శాన్ ఫ్రాన్సిస్కోకి అంటే కాలిఫోర్నియాలో ఇంకో ప్లేస్ వెళ్ళాల్సి ఉండింది. ఆమె అంటే వాళ్ళమ్మ. ఆ పరిస్థితులలో ఎలా వదిలి వెళ్ళేది? కానీ తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. దేవుడా! ఈ పరిస్థితిని నీవే సరిచెయ్యాలి. నేను వెళ్ళే లోపల ఎవరైనా మా అమ్మని చూసుకునేందుకు ఒక సరియైన వ్యక్తి దొరకాలి అని ప్రార్థించాను. సరిగ్గా గురువారం నాడే నాకు సరియైన వ్యక్తి దొరికింది. మా అమ్మను, నన్ను, మా ఇంటిని చూసుకోవడానికి ఆ పని మనిషి దొరికింది. ఒక సరైన దైవిక క్రమంలో నేను ఏది తెలుసుకోవాల్సిన అవసరముందో అది నాకు తెలియచేయబడుతుంది. మరి నాకు ఏది అవసరమో అది అందచేయబడుతుంది. అన్నదే నేను నమ్మే అత్యంత మౌలికమైన దైవిక వాక్యము. దీన్ని కంప్లీట్ థిక్ లెటర్స్‌లో ఇచ్చారు. బోల్డ్ లెటర్స్‌లో ఇచ్చారు. ఎందుకంటే ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. వాళ్ళమ్మ వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు. కానీ ఈమె శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక 4 రోజులు వెళ్ళాలి. ఏం చేయాలో తెలియట్లేదు. అలాగని అదేం క్యాన్సెల్ చేసుకోలే. బికాజ్ ఈమె చేస్తున్నది ఒక సర్వీస్.
మెడిటేషన్ కానీ, వర్క్‌షాప్స్ కానీ, ఇంకొకటి కానీ ఆఫ్‌కోర్స్ దాని ద్వారా ఆమెకు ఆదాయం లభిస్తుంది. కానీ ప్యూర్‌లీ ఆదాయము అన్న పేరుతో బిజినెస్, లాభాలు, లక్షలు, కోట్లు గడించాలి అలా అన్నట్టుగా చేయట్లేదు తనక్కడ. సర్వీస్ ప్లస్ పుణ్యం, పురుషార్థం అంటాం కదా! అలా అన్నట్టుగా చేస్తోంది కాబట్టి తను ఏ విధంగా ప్రార్థించింది అంటే, సరిగ్గా తన పరిస్థితికి సరిపోయే విధంగా ఒకరు దొరికి అమ్మని చూసుకుంటే చాలా బావుండు అని అనుకుంది. కరెక్ట్‌గా వెళ్ళే రోజే ఒకరు సరియైన వ్యక్తి దొరికారు కాబట్టి ఏమంటుందంటే, నేను తెలుసుకోవాల్సినయి నాకు తెలుసుకోవాల్సిన టైంలో తెలుసుకునేట్టుగా యూనివర్స్ చూస్తుంది. అలాగే నాకు ఎప్పుడు అవసరం వచ్చినా, అవసరం తీరాల్సిన టైంలో అంటే అవసరం ఎప్పుడైతే నాకుందో కరెక్ట్‌గా ఆ టైంలో కరెక్ట్ పరిస్థితులను లేదా వ్యక్తులను నా దగ్గరికి పంపిస్తుంది. అది ఏమంటుంది? నేను నమ్మే అత్యంత మౌలికమైన దైవిక వాక్యం. ఈ వాక్యంతోని మనం ఈరోజు సంకల్పంగా పెట్టుకొని ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఇది నాకొక పరీక్షా సమయం. నా చిన్నతనంలో పేరుకుపోయిన ఇంకాస్త చెత్తను దులిపేసుకోవాల్సిన అవకాశం లభించింది. చూడండి తను క్యాన్సర్ నుంచి బయటపడింది. అన్నీ తీసేసుకొని, కానీ ఇంకా కూడా చెత్త ఉందేమో అని ఆలోచిస్తుందామె. దులిపేసుకోవడానికి. ఇంకా. అంటే వాళ్ళమ్మ దగ్గరున్నప్పుడు, ఇదే కరెక్ట్ సమయం. ఈవిడ్ని ఎడాపెడా తిట్టేసేయాలి. నువ్వేం చక్కగా చూసావా నన్ను? నాన్న పోగానే ఇంకొకరిని పెళ్లి చేసుకున్నావు. అతను నన్నెలా చూసాడో నీకు తెలియదు. నీది నువ్వు చూసుకున్నావు. ఇలా హింసించలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులున్నాయా? నువ్వు నా దగ్గరికొచ్చేసావు. నీకు ట్రీట్‌మెంట్ చేయాలి. నీ వల్ల నేను వేరే దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. నీకు ఇంకొక మనిషిని పెట్టాలి. ఇదంతా ఎందుకు? చక్కగా నా పరిస్థితి నాకు సాగిపోతూ ఉంటే నువ్వొచ్చావు. ఇలా ఏది పెట్టుకోలే. వాళ్ళమ్మ అక్కడున్నప్పుడు ఇంకేమైనా తనలో చిన్నప్పటికి సంబంధించిన అనుభవాలకు ఆ బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్ అంటాం గదా! చేదు అనుభవాలు వాటికి సంబంధించిన నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే దాన్ని కూడా దులిపేసుకోవాలనుకుంటుంది. ఇంకా ఏమైనా ఉంటే. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు అమ్మ నన్ను సరిగా సంరక్షించలేకపోయింది. ఏదేమైనా నేనిప్పుడు ఆమెను చక్కగా చూసుకుంటున్నాను. ఇకపై చూసుకుంటాను కూడా. మా అమ్మ మరియు నా చెల్లెళ్ళ మధ్యలో నాకు పూర్తిగా ఒక కొత్త సావాసం మొదలైంది. అంటే కొత్త స్నేహం మొదలైంది. నా చెల్లికి సాయం చేద్దామంటే ఆమె నా ముందు ఇంకో ఛాలెంజింగ్ పరిస్థితిని ఉంచింది. కొన్నేళ్లకు ముందే మా అమ్మను నా పెంపుడు తండ్రి నుండి రక్షించడానికి నేను మా అమ్మను నా దగ్గరికి తెచ్చేసినప్పుడు ఆ కోపం, ఆ బాధ అతడు నా చెల్లిపై చూపాడని తెలిపింది. అతడి హింసాత్మక ప్రవృత్తికి నా చెల్లి బలైపోయిందని గ్రహించగలిగాను. కొన్ని సంవత్సరాల క్రితం మనకు ముందు చాప్టర్స్‌లో వాళ్ళమ్మని ఈమె తీసుకొచ్చినప్పుడు ఆహ్, అతనింకా ఒక పిచ్చి మేనియాక్ లాగండి. పిచ్చివాడిలాగా. అంటే ఆహ్, తనకున్న కోపం, క్రోధం తీర్చుకోవడానికి ఒక మనిషి కావాలి కదా! భార్య మీద చూపిస్తున్నాడు. అంతకుముందు ఈ పెద్ద కూతురు లూయిస్ మీద చూపించేవాడు. కానీ లూయిస్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆమె వెళ్ళిపోవడమే కాకుండా భార్యను కూడా తీసుకెళ్ళిపోయింది. ఇంకా ఒళ్ళు మండిపోద్ది గదా! ఆయన కోపం ఎవరి మీద చూపించాలి? అదంతా తన సొంత కూతురుపై చూపించడం మొదలుపెట్టాడంటే, ఎంత ఎంత పిచ్చి మనస్తత్వం కలవాడో, ఎంత లో ఎనర్జీ స్టేట్‌లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు చాప్టర్స్‌లో చెప్పారు. ఇంతకు ముందే అనుకున్నాము. చెల్లిని బాగా చూసేవాడు. బికాజ్ తన కూతురు కాబట్టి. కానీ, ఇప్పుడు తన సొంత సంతానం పైన కూడా చూపడానికి ఆ క్రోధం, విషము, అది ద్వేషము చూపించడానికి తను వెనకాడబడట్లేదు. బికాజ్ తనలో ఉన్న ఆ నెగటివిటీ ఏదైతే ఉందో ఇలా హానికరంగా బయటికి తీస్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది. హానికరంగా. ఒకసారి భార్యకు, ఒకసారి పెద్ద కూతురికి, ఇంకోసారి చిన్న కూతురికి, ఆ చిన్న కూతురు లేకపోతే ఇంకొక రకంగా తీర్చుకుంటాడు. అలా కాకుండా సేఫెస్ట్ మెథడ్స్‌లో తీర్చుకునే విధానాల్ని మనకు లూయిస్ చెప్తూ ఉంటారనమాట. అంటే ఒకటి మిర్రర్ థెరపీ అని నేర్చుకున్నాం కదా మనము. మిర్రర్‌లో చూసుకొని ఎలా మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్‌ని కన్నీళ్ల రూపంగానో, మనతో మనం మాట్లాడుకొని గానో బయటికి రప్పించడం అదొక విధానం. రెండో విధానం ఈ దిండ్లు అదే మనం పరుపు మీద వేసుకునే దిండ్లుంటాయి కదండీ! ఆ దిండ్లని బలంగా కొట్టడం. ఒక రోజు కాదు. మీకెన్ని రోజుల దాకా మీకున్న లోపలిది బయట పడట్లేదు అని అనుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా చేయొచ్చండి అది ఆ ప్రాక్టీస్. ఎవ్వరిని హింసించట్లేరు మీరక్కడ.
లేదు పిల్లోని కూడా కాదు, ఒక పంచ్ బ్యాగ్‌ని కొడతారంటే దానికి సామర్థ్యం ఉండాలి. మనకు ఫిజికల్ స్టామినా ఉండాలి. మన చేతులు అవి స్ట్రాంగ్‌గా లేకపోతే ఆ పంచ్ బ్యాగ్ వాళ్ళు బాక్సర్స్ వాళ్ళు కొడతారు చూడండి జిమ్ములలో ఉంటాయి. వాటిని మనం కొట్టలేము. వాటి ద్వారా కూడా మనం తీర్చుకోవచ్చు. కానీ మనకు ఆ బలం సరిపోదు. మనం హర్ట్ అవుతామనమాట. అలా కాకుండా మెత్తని దిండ్ల మీద చూపించమంటుంది. సో, ఇదే వాళ్ళ తండ్రి కూడా చేసున్నాడనుకోండి ఆ మెత్తని దిండ్ల మీద, ఇంతమంది హర్ట్ అయ్యేవాళ్ళు కాదు కదా! అతను చక్కగా హీల్ అయ్యేవాడు. కానీ అతనికేమీ తెలియదు అలాంటిది. సో, అది చెప్పిందంట వాళ్ళ చెల్లి. నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళిపోయాక నా మీద చూపించాడు. నేను బలైపోయాను. అతని క్రోధానికి, కోపానికి అని చెప్పేసి చెప్పిందట. ఆమె యొక్క శరీరంలోని సమస్యలకు కారణం ఆమెలో అతిశయించిన భయం, ఆందోళన, దానికి తోడు సాయం చేయడానికి ఎవరూ లేరనే భావనలే అని అవగతం చేసుకున్నాను. ఇప్పుడిక లూయిస్ ఉంది. అంటే నేనున్నాను అక్కగా అని చెప్తోంది. ఏదో ఆమెని రక్షించలేకపోయినా ఆమె జీవితం ఈ క్షణం నుంచైనా బాగుపడే అవకాశం ఇచ్చేందుకు లూయిస్ ఉన్నది. బికాస్ ఈమెకన్ని మెథడ్స్ తెలుసు కదండీ. దేనికి ఏం చేయాలి? ఎలా థెరపీస్ చెయ్యాలి? ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలి? ఎలా హీల్ అవ్వాలి? తన స్వంత అనుభవాలే ఉన్నాయి. చక్కగా ఇప్పటివరకు జరిగిన దాన్ని నేనేమీ మార్చలేను. కానీ ఈ క్షణం నుంచి నా చెల్లి జీవితం బాగుపడేందుకు మాత్రం నేను సహాయం చేయగలను. లూయిస్ ఉంది అని చెప్పేసి చెప్తుందామె. నేను ఉన్నాను అనట్లేదు. లూయిస్ ఉంది. అంటే అదొక కాన్ఫిడెన్స్‌గా మనం చూసుకోవాలనమాట ఇక్కడ. అర్థం చేసుకోవాలి. నెమ్మదిగా ఆమె తన సమస్యని పరిష్కరించుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడది ఇంకా కొనసాగుతుంది. ఆమెకు స్వస్థత జరిగేందుకు ఒక సరైన వాతావరణాన్ని సృష్టించాను. ఆమె నెమ్మదిగా కోలుకుంటోంది. ఇక్కడ నేను, నా చెల్లి కలిసి హీలింగ్ ప్రాసెస్‌లో ఎన్నో కొత్త విషయాల్ని దర్శించగలిగాము. ఈ హీలింగ్ ప్రాసెస్‌కి మా అమ్మ చాలా స్పందించింది. ఆమె రోజుకు 4 సార్లు సాధన చేసేది. గుర్తుపెట్టుకోండి 90 సంవత్సరాలామె. ఆమె కూడా ఎన్నో బాధలనుభవించింది. ఆమె కూడా రోజుకు 4 సార్లు సాధన చేసిందట. ఆమె శక్తివంతమైన తన శరీరాల భాగాల్ని సునాయాసంగా కదపగలుగుతోంది. ఆమెకొక హియరింగ్ ఎయిడ్ అంటే చెవులలో పెట్టుకుంటారు చూడండి మిషన్, వినడానికి ఉపయోగపడే సాధనం. అది వాడితే ఆమెకు వినపడుతోందట. ఇప్పుడు ఆమెకు జీవితం పట్ల ఆసక్తి పెరిగింది. 90 ఏళ్ల వాళ్ళ మదర్‌కి. ఆమె యొక్క క్రైస్తవ మత విశ్వాసాలకు అతీతంగా ఆమెకు కంటిలోని ఒక కనుగుడ్డును తొలగించి వేసి దాని స్థానంలో కృత్రిమమైనది అమర్చాము. బహుశా క్రైస్తవ మత విశ్వాసాలలో ఈ శరీర భాగాలను తొలగించడం కానీ, ఆపరేట్ చేయడం కానీ బహుశా మరి ఉండకూడదేమో నాకు కూడా తెలియదు మాస్టర్స్. ఇక్కడ దాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాను. దో దానికి అతీతంగా అంటే వాళ్ళమ్మ ఆ ఎనర్జీ స్టేట్‌కి రాగలిగింది ఇప్పుడు. అర్థం చేసుకుంటోంది. మూఢ విశ్వాసాలేంటి, రైట్ విశ్వాసాలేంటి అర్థం చేసుకోగలుగుతోందామె. అందుకని కనుగుడ్డుని మార్చడానికి బికాజ్ చూపు లేదు చూపు ఇప్పుడు కనపడట్లేదు కదండీ! ఆ సర్జరీ చేయడానికి ఆవిడ ఒప్పుకుందట. ఆమె మమ్మల్నందరినీ మరి చుట్టూ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఆమె ఆనందం వర్ణనాతీతం. ఆమె మళ్ళీ చదవగలుగుతోంది. దానికి ఆమె ఎంతో మురిసిపోయింది. చూడండి. వాళ్ళమ్మకి బ్యాక్‌ది అది హర్ట్ అయింది. దాని నుంచి హీలింగొచ్చింది. చక్కగా సాధన చేస్తుంది. చూపు ఆఫ్‌కోర్స్ సర్జరీ తర్వాత చూపు కనపడింది. హియరింగ్ ఎయిడ్ ద్వారా వినగలుగుతోంది. వాళ్ళ చెల్లి సానుకూలంగా అంటే తన తన పరిస్థితుల నుంచి బయటికి రాగలిగింది. ఈమె ఇంకా ఎన్నో హీలింగ్ విషయాల్ని ఈమె తెలుసుకుంది. అంటే కేస్ స్టడీస్ లాగా ఉపయోగపడ్డాయి ఇవన్నీ తనకి. ఇంకెవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే తల్లి, చెల్లి దగ్గరగా ఉండి మరీ చూసింది కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా! ఇలాంటి ప్రాబ్లమ్స్‌కి ఇలాంటి సొల్యూషన్స్ ద్వారా మీరు హీలింగ్ చేసుకోగలరు అని కొత్త వాళ్ళని కూడా గైడ్ చేయగలిగే నమ్మకం మరింతగా పెరిగిపోతుంది. సో, ఇన్ని బెనిఫిట్స్ వచ్చాయి చూడండి. ఎక్కడ క్యాన్సర్‌తో పోవాలి లూయిసు, ఆమె బాగుపడడం కాకుండా ఇంకొక ఇద్దరు లైఫ్ తన ఫ్యామిలీ ఉంది. వాళ్ళిద్దరిది కూడా బాగుపరిచింది. వాళ్ళమ్మకైతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. మరీ ఎందుకు చెప్తున్నాను 90 అంటే వయస్సు అనేది అడ్డంకి కాదు. ఆ మాటకొస్తే అనారోగ్యం కూడా అడ్డంకి కాదు. ఏది? అనారోగ్యాన్ని పరిష్కరించుకోవాలి అంటే. నాకెక్కడ చేతనవుద్ది, ఇప్పుడు నేను ఈ నా అనారోగ్యం నుంచి బయటపడాలి అంటే కాదు. అది చెప్పడానికే ఎవ్రీ డీటెయిల్ క్లియర్‌గా ఇచ్చారావిడిక్కడ మనకి. అది మనం అర్థం చేసుకోవాలి. గమనించుకోవాలి.
ఇంతకు ముందులా కాకుండా నేను మా అమ్మ కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం ప్రారంభించాము. మా మధ్య ఒక సరికొత్త అవగాహన ఏర్పడింది. ఈ రోజున మేమిద్దరము చాలా మనసు విప్పి అభిప్రాయాలను పంచుకోగలుగుతున్నాము. కలిసి నవ్వుకోవడము, ఏడవడము చేయగలుగుతున్నాము. కొన్నిసార్లు ఒకరినొకరు కౌగిలించుకుంటాము కూడా. కొన్నిసార్లు నేను మాట్లాడుతూ ఉంటే ఆమె మధ్యలో ఆపేస్తుంది. మేమింకా వదులుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయన్న విషయం నాకప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ భూమండలాన్ని ప్రశాంతంగా వదిలిపెట్టి వెళ్ళింది. నేనెంతగానో ఆమెను కోల్పోతున్నాను. ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఆమె నేను కలిసి చేయగలిగిందల్లా చేశాము. ఇప్పుడు ఆమె నేను ఇద్దరము స్వతంత్రులమైపోయాము. అంటే లూయిస్ ఎల్హే గారికి ఈ లాస్ట్‌లో వాళ్ళమ్మ లాస్ట్‌లో ఉన్నప్పుడు అంటే వాళ్ళ అమ్మకు కానీ, వాళ్ళ చెల్లెకి కానీ సర్వ్ చేయడమే అనుకోండి మీరు, హెల్ప్ చేయడమే అనుకోండి, హీలింగ్ చేయడమే అనుకోండి, ఒక డాక్టర్‌లాగా చూడ్డం అనుకోండి, ఏదైనా అనుకోండి ఇక్కడ మీరు. అది ఎందుకు కలిగింది అంటే లాస్ట్ వాక్యం ద్వారా అర్థమవుతది మనకి. అలా చేసి ఉండలేదనుకోండి, మనం అంతకుముందు పేజీలో చదువుకున్నట్టు వాళ్ళ చెల్లి నాకు ఫోను చేయలేదు. మా అమ్మకు బాలేకపోయినా, అమ్మ దగ్గర నుంచి కూడా నాకెప్పుడు రాలేదు. ఆవిడకిలా చూపు కనపడట్లేదని. అక్కడే ఆగిపోయి ఉండేది. అలా న్యూట్రల్‌గా. అఫ్‌కోర్స్ ద్వేషం ఏమీ లేదు. ప్రేమ కూడా లేదు. కానీ తల్లితో, చెల్లితో మంచిగా గడిపానన్న తృప్తి ఎక్కడైనా ఉండేదా ఆమెకి? లేదు. కోపం, ద్వేషం ఏదీ లేదు. ప్రేమ లేదు. అలాగే తృప్తి ఏమి ఉండేది కాదు. ఏది? ఇది జరగకపోయి ఉంటే. వాళ్ళమ్మ, చెల్లి ఈమె దగ్గరికి రాకపోయి ఉంటే, ఇప్పుడు నాకు అమ్మతో కలిసి నేను చేయాలనుకున్నవన్నీ చేసేశాను. ఆమె స్వతంత్రురాలయింది. నేను స్వతంత్రురాలయ్యానంటే, ఇంక ఆ కర్మబంధం ఏమీ లేదు. లేకపోతే ఏమవుతుందంటే, అదే మదర్‌ని మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏదో కూతురుగానో, ఫ్రెండ్‌గానో, చెల్లిగానో, అక్కగానో ఏదో విధంగా తల్లిగానో మళ్ళీ తెచ్చుకొని, మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటది. బికాస్ సోల్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. స్టిల్ దేర్ ఈస్ ఎ బిట్ దట్ ఈస్ లెఫ్ట్ ఓవర్. ఇప్పుడలా ఏమీ లేదు. ఆ సోల్ సెపరేట్ అయిపోయింది. ఈ సోల్ వీళ్ళిద్దరికీ సంబంధించి ఇంకా అకౌంట్ ఏమీ లేదు అని ఆమెకర్థమైందనమాట. థాట్స్ వాట్ ఇట్ ఈస్. అర్థమైందనుకుంటున్నాను మాస్టర్స్. ఇది 14థ్ చాప్టర్ నా కథ కంప్లీట్ అయింది. ఆ తర్వాత 15థ్ చాప్టర్ ఉంది. అదే లాస్ట్ చాప్టర్. అది నేనిప్పుడు ఇంకేమి స్టార్ట్ చేయట్లేదు మాస్టర్స్. ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. బికాస్ చక్కటి సెంటెన్స్ దగ్గర స్టాప్ చేసుకోగలిగాము. అంటే మంచి కంక్లూషన్ ఇచ్చారు. కొంచెం కూడా లేకుండా వాళ్ళతో స్పెండ్ చేయగలిగాను. నవ్వాను, ఏడ్చాను, మాట్లాడుకున్నాను. ఒకరం మాట్లాడుకునేటప్పుడు ఇంక వద్దు అది మాట్లాడుకోవద్దు అంటే స్టాప్ చేశాను అని చెప్పింది కదా! అలా చెప్పుకోగలిగే స్థితికి కూడా వెళ్ళాము. జనరల్‌గా మనం పూర్తి చనువుంటేనే ఇంక వద్దులే అదేమి చెప్పొద్దు అని చెప్తాము. అదర్‌వైజ్ మొహమాటానికి పోయి అవతల వారు చెప్పేది వింటూ ఉంటాం. అలా ఏది కూడా ఏ అడ్డుగోడలు, అరమరికలు కూడా లేకుండా ఆ చివరి జీవితం ఆవిడకి అలా గడిచిపోయింది. ప్రశాంతంగా వెళ్ళిపోయిందనమాట. సో, విల్ స్టాప్ ఇట్ హియర్ మాస్టర్స్. థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, for sharing the beautiful energies. Let me pause the recording here. హాయిగా, రిలాక్స్డ్‌గా ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉంటే అక్కడ కూర్చొని మాస్టర్స్ మెడిటేషన్ పోజ్‌లో కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టేసుకోండి. ఫోన్స్ డు నాట్ డిస్టర్బ్ ఆర్ సైలెన్స్ మోడ్‌లో పెట్టుకోండి. చక్కగా మీకు దీర్ఘ శ్వాసలు కావాలి అంటే 1, 2, 3 మీరు తీసుకోవచ్చు. జస్ట్ బాడీ అండ్ మైండ్ కంప్లీట్‌గా రిలాక్స్డ్‌గా స్టేబుల్ మోడ్‌లోకి రావడానికి ఆ దీర్ఘ శ్వాసలు ఉపయోగపడతాయని మనకు తెలుసు. అది తీసుకొని చక్కగా ఆ తర్వాత సహజ సిద్ధమైన శ్వాసని గమనిస్తూ నెక్స్ట్ 20 మినిట్స్ ధ్యానం చేసుకుందాము. అలాగే నేను మ్యూజిక్ కూడా పెడతాను. కృష్ణాస్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అయ్యి చేసుకుందాము. మనం ఈరోజు మన యొక్క ఈ ధ్యానానికి మన పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే గార్డియన్ ఏంజెల్స్, గైడింగ్ మాస్టర్స్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుందాము. అలాగే మదర్ యూనివర్స్, మదర్ నేచర్, మదర్ ఎర్త్‌ని కూడా ఇన్వైట్ చేసుకుందాము. అలాగే మన డియర్ అండ్ నియర్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్ మీరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరిని కూడా మీరు పేరు పేరున పిలవచ్చు.
అందరినీ కూడా ఒకేసారి పిలవచ్చు. ఎవరికైనా ఇలాగే ఫ్యామిలీ మెంబర్స్‌లో అనారోగ్యంగా ఉండి, వాళ్ళు మెడిటేషన్ చెయ్యట్లేదు కానీ చెయ్యాలి. అప్పుడు యాస్ట్రల్‌గా ఇన్వైట్ చేయొచ్చు వాళ్ళని. యాస్ట్రల్‌గా ఇక్కడ మన ధ్యానంలో మనతో పాటే కూర్చుని ధ్యానం చేస్తున్నారు. పూర్ణాత్మ వారికి కూడా అదే విధంగా యాస్ట్రల్ బాడీకి ఎనర్జీ అందిస్తుంది. స్వస్థత పొందుతున్నారని సంపూర్ణమైన విశ్వాసంతో మనము వాళ్ళని ఇన్వైట్ చేసి ధ్యానం చేయమని కోరవచ్చును. ఓకే మాస్టర్స్. ఇప్పుడు ఈ సంకల్పం చెప్పుకుందాము. ఒక సరైన దైవిక క్రమంలో నేను ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉందో అది నాకు తెలియజేయబడుతుంది. మరియు నాకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అప్పుడు అది అందచేయబడుతుంది. ఇది నేను అత్యంత ఎక్కువగా నమ్మే మౌలికమైన దైవిక వాక్యము. నా యొక్క ప్రతి కణములో ఈ విశ్వాసాన్ని నింపుకుంటున్నాను. ఈ సంకల్పంతో మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్.